ఎట్లా చెప్పినావునా? ఎవరు ఆయననా? లో నా ఎంత చెప్తున్నావు నల్లవి మేకపోతున్నా? ఒకటి 30,000 ఒక్కొక్క మేకపోతు 30,000. ఇది మీదేనా? ఇది ఎంత చెప్తున్నా? 70,000. ఇదొకటి 70,000. ఇదొకటి 70,000 అయితే చెప్తున్నారండి. ఇవి 30,000 చెప్తున్నారా ఒకటి? సరేనా, థ్యాంక్స్. నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ అయితే ఈరోజు జరుగుతున్న కారణం చేత జీవాలు చాలా తక్కువ వచ్చాయి. దాదాపు 30% మాత్రమే వచ్చాయి. అలాగే కొనేవాళ్ళు కానీ తక్కువనే వచ్చారండి. ఎందుకంటే చాలామంది అడిగారు ఈ ఎలక్షన్ కౌంటింగ్కి రావచ్చా రాకూడదు అని. మీ ఇష్టం అని చెప్పాను. ఇప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ ఉన్న చేత ఈ వారం కొంచెము జీవాలు తక్కువ వచ్చాయండి. ఇంకొక 2 వారాల్లో బక్రీద్ పండుగ ఉన్నది. నెక్స్ట్ వారం అయితే చాలా ఎక్కువగానే జీవాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుందండి. మరొకటండి, ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ అయితే ఉన్నది. ఏ పార్టీ గెలిచినా కూడా అందరూ అన్ని పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క ఊర్లో ఉంటారు కాబట్టి మనం అందరూ కలిసిమెలిసి ఉండేదైతే ఉండాల్సిందిగా మన ఛానల్ తరఫు నుంచి అయితే కోరుతున్నాను. ఎందుకంటే పార్టీల్లో పెద్ద పెద్ద నాయకులే ఒకటవుతున్నారు, మనము ఎందుకు ఒకటి కాకూడదు అనేది అయితే నేను మన ఛానల్ ద్వారా మన రైతులకు కానీ సబ్స్క్రైబర్లు కానీ చెప్తున్నానండి. అదండి, మనం సంతలో లోపలికి రేట్లు చూసాము. కట్ అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుతాం నా? ఎట్లా చెప్తున్నా పొట్టేల్లో ఏనా? ఎంత పెద్దగా ఎట్లా చెప్పినారా? జత 25. ఏమట్లా సరుకు తక్కువ వచ్చిందని రేట్ ఎక్కువ ఉందా ఎట్లా? జత 25,000 చెప్తున్నారు. పెద్ద సైజ్ పొట్టేళ్ళు 25,000 జోడి. ఏం రేట్కి అడుగుతున్నారు? పెద్ద 20తో అడుగుతున్నారా? 20,000తో అడుగుతున్నారు అంటే మీరు ఎట్లా ఇస్తామన్నారు? 24,500కి అయితే ఇస్తామన్నా. రైట్ రైట్. ఎన్ని కేజీలు? ఒక 18 కేజీలు పడవచ్చా? 18 కేజీలతో మాంసం ఒకటి. రైట్. ఏం రేట్ చెప్తున్నా? జత 65,000. అన్నీ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు. కదిరి సంతల్లో నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు. బక్రీద్ కోసమేనా అన్నీ స్పెషల్గానా? బక్రీద్ కోసం స్పెషల్ పొట్టేళ్ళు. అన్నీ తాళ్ళు బాగా మంచిగా కట్టినారు కదనా? 1-2 ఎత్తుపోతారు కదా, వాళ్ళకి బాగుంటుంది. 1-2 ఎత్తపోయేకి ఎత్తుపోయే వాళ్ళకు తాళ్ళు పట్టుకొని ఎత్తుపోయి బాగుంటుంది. అంటే చేతిలో పట్టుకునే కానీ ఉన్నది కదా, అదే పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చు. ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం పరంగా? 40 కేజీలు, 30-35 కేజీలు. 40 కేజీలు, 30-35 కేజీలు. అంటే ఎక్కడి నుంచి నా ఇవి మీవి? మీరు ఇవి కదిరేనా? నెంబర్ ఉంటే చెప్పండి ఒకవేళ. 855-936-305. ఫైనల్ ప్రైజ్ ఏమంటారు? అవునా? ఒకటి ఎంత అన్నారు? ఒకటి అయితే 30,000-35,000 పడుతుంది. కట్ట మీద అయితే ఆ రేట్ అనుకో. రైట్ రైట్ నా థ్యాంక్స్. నవ్వే హోటల్లో 68,000. సార్ సరిగా చూపినవి జత 68,000 అయితే చెప్తున్నారండి. 2 పొట్టేలు కలిసి 68,000. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 45 కేజీలు వస్తుంది. 45 కేజీలు మాంసం పరంగా వస్తుంది. ఎన్ని అమ్ముడిపోయినాయా ఏమన్నా? అడుగుతున్నారా? ఎట్లా అడుగుతున్నా? అంటే 60 లోపల చెప్పండి. మీరు ఇంకా చెప్పలే. రైట్ రైట్ థ్యాంక్స్.
ఎవరు అన్నోళ్ళవే అన్నావు ఇవి మీవి నా ఇవే మీవి కదా మీడియం సైజు నా ఎట్లా ఇవి 11.5 చెప్పినారా ఒక 6 నెలల పిల్లలు ఉంటాయన్నా 6 నెలల పొట్టేల పిల్లలు 11,000 11.5 11,500 జోడి రైట్ నా థ్యాంక్స్ ఎంత సైజ్ పొట్టేలా 22,000 ఇవ్వాలా ఇచ్చే రేటు 21 ఎన్ని కేజీలు పడవచ్చా 28 ఏంది మాంసం 28 వస్తుందా రైట్ ఎంతనా ఎంత చెప్తున్నారు ఇది ఎంతనా ఎట్లా చెప్తున్నారు 17.5 జత చెప్తున్నారనా ఈయన ఎట్లా మాంసం పరంగా ఎంత పడవచ్చు ఒకటి వస్తుంది 14 కేజీలు 13 కేజీలు వస్తాయి 13 కేజీలు మాంసం పరంగా 17.5 జత 17,500 జోడీ చెప్తున్నారండి ఇచ్చే రేట్ ఎంత 17.5 చెప్పినాము 500 అటు ఇటు 500 16.5 16,000 అలాగా అవునులే అవుతున్నా ఈ వారం ఎలక్షన్ కౌంటింగ్ కదా బేరాలు ఉన్నాయా అదే ఈరోజు కొద్దిగా డల్గా ఉంది జనాలు లేరు ఎవరు కౌంటింగ్ అని ఎవరు రాలే అవునవును కొద్దిగా డల్ ఉంది వచ్చే వారం బాగా పుంజుకుంటుంది వచ్చే వారం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది రైట్ థ్యాంక్స్ ఇంకా మీ దగ్గర పెద్ద సైజు గానీ ఉన్నాయంటారు కదా ఉన్నాయి అవి ఇంటికాడ మేస్తున్నాయి డల్ గానే తీసుకోవాలి అవునులే పెద్ద సైజు రేపు వారం వేసుకొస్తాం ఏమన్నా నెంబర్ ఉంటే చెప్పండి మీది చెప్పండి 8374 9236 77 ఏం పేరంటే రమేష్ నాయక్ కదిరి దగ్గర కదా ఓడిసి దగ్గర అన్నగారు దగ్గర పెద్ద సైజు పొట్టేళ్ళు కానీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పెద్ద సైజు పొట్టేలు ఒక 2 ఉన్నాయి పోతులు 2 ఉన్నాయి పొట్టేళ్ళు మేక పోతులు 2 పొట్టేలు 2 అంటే పెద్ద సైజు 4 ఉన్నాయి అంతే బక్రీద్ సర్కు రైట్ థ్యాంక్స్ కట్ అయితే ఉన్నాయండి ఇవే ఎవరైనా మీవేనా వాళ్ళవే ఎట్లా ఇవే 64 ఉన్నాయా ఎట్లా చెప్పినారు 23 చెప్పినారా ఏం సరుకు తక్కువ వచ్చిందని రేట్ ఎక్కువ చెప్తున్నారా అంతే అంటారా అడిగేది కాదు లేదు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు వచ్చినారు వాళ్ళుగా అంటే అదే కాదు ఆయన అడిగినాడు ఆల్రెడీ ఎట్లా ఇస్తారు నా లాస్ట్ రేట్ ఏమన్నా ఆయన నా యజమాని మీరైతే చెప్పే రేటు ఆ రేటు 23 జత ఎన్ని కేజీలతో పడవచ్చు మాంసం పరంగా 64 పిల్లలు ఉన్నాయి ఒక్కోటి ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం అందాజుగా నువ్వు రైతువి అట్లా చెప్తే అవుతుందా ఒక 10 కేజీలు వస్తుందా 10 కేజీలు 15 కేజీలు వచ్చేట్టు ఉన్నాయి రైట్ నా థ్యాంక్స్ యావరేజ్గా ఒక 14 కేజీలతో రావచ్చు అనుకో రైట్ ఎట్లన్నా బాగున్నామ్మా ఇప్పుడైనా రేట్ చెప్తావా ఏమన్నా రేటు బేరగాళ్ళు వచ్చినారా అవునా అయినా రేట్ చెప్పాకే ఇష్టం ఉండదు పై చెప్పకే ఏనా ఎట్లా చెప్తున్నావా 12,000తో తల సింధనూరు పొట్టేళ్ళు ఒకటి 12,000 అయితే చెప్తున్నాను 12,000 ఈచ్ వన్ పొట్టేళ్ళు జోడీ 24,000 ఎన్ని కేజీలు పడవచ్చునా 16 నుంచి 18 వస్తాయా ఓకే యావరేజ్గా 16 కేజీలు పెట్టుకోవచ్చు రైట్ ఎట్లా ఇవి 30,000 జత పొట్టేళ్ళు 30,000 అయితే చెప్తున్నాను 30,000 జోడీ సరే ఆడుండు అట్లా చూసి ఎవరు ఆయననా జత 30,000 అయితే చెప్తున్నాను ఇచ్చే రేట్నా ఇచ్చే రేట్ ఎంత చెప్తా 27-28 కాటికి సరేనా ఎన్ని కేజీలు పడొచ్చునా మాంసం పరంగా
వాడచ్చు 25-26. 25-26. రైట్ రైట్ నా థ్యాంక్స్. నా మేకపోతులో 65 జతనా ఒకటా? జత మేకపోతులు 65,000 అయితే చెప్తున్నారు అండి. 65,000 జోడి. 2 పెద్ద సైజు మేకపోతులు, బక్రీద్ స్పెషల్ మేకపోతులు. ఇవి ఎట్లనా? 22,000 జత పొట్టేళ్ళు 22,000 అయితే చెప్తున్నారు. 22,000 జోడి మీడియం సైజు పొట్టేళ్ళు 22,000 అయితే చెప్తున్నారు. యావరేజ్గా ఒక 14 కేజీలతో రావచ్చా మాంసం పరంగానా? రైట్ నా థ్యాంక్స్. మీడియం సైజ్ పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయండి. అవుతున్నాయి ఇవే? అయిపోయినాయా? ఎవరికి అయిపోయినాయి? హైదరాబాద్ వాళ్ళకా? చెన్నై వాళ్ళకా? వీళ్ళకి అయిపోయినాయా? ఏం రేటుకి అయినాయి? ఎట్లా చెప్పినారు? 15,600కి అయిపోయినాయా? సరే సరే. ఎంత చెప్పినారు? 17 చెప్పినారా? ఇందాక ఎట్లానా? నో ఎట్లా చెప్పినావా? 28,000 అయిపోయినాయా? ఎట్లా ఏమో రంగు వేస్తా అంటే ఇందాక 28,000 చెప్తాను. ఎట్లా అడుగుతున్నా? 25-26 దాకా అడుగుతున్నారు. సరే సరే అన్న థ్యాంక్స్. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 26 కేజీలు. రైట్ నా రైట్. ఓకే బాయ్. 30 కేజీలు ఒకటి 30 వస్తుంది. ఏడొస్తుందా? యాదా నల్ల పొట్టిలా? రైట్ రైట్. 25 కేజీలు వస్తుంది. ఓకేనా థ్యాంక్స్. గొడ్లు అయితే ఉన్నాయి నా. ఎట్లా చెప్తున్నా? 20,000 అంటే ఎట్లా? అంటే జత గొర్రెలా లేకుంటే పిల్ల గొర్రె? లేకుంటే జత గొర్రెలు 20,000 చెప్తున్నారు. పిల్లలు ఎన్ని ఉన్నాయినా? 15 పిల్లలు కాళ్ళ కింద. గొర్రెలు 45 గొర్రెలు ఉన్నాయి. 15 పిల్లలు కాళ్ళ కింద. జత 20,000. ఎన్ని ఈతలు వచ్చినాయి? 2 ఈతలు 3 ఈతలు. అవి కొంచెం బక్క గొర్రెలు ఉన్నాయి. అవి అయిపోయినాయి? అవి లేవా? అది సపరేట్. అదే 3-4 ఈతల వరకు ఉన్నాయి అనుకో. కొన్ని కొదాలు కానీ ఉన్నాయి దీంట్లో. రైట్ రైట్ నా థ్యాంక్స్. ఎట్లా చెప్తున్నా గొడ్లు? ఎవరు నువ్వు? ఎట్లానా? ఎట్లా చెప్పినావా? పిల్ల గొర్రె ఒట్టి గొర్రెల మొత్తం కట్ట మీద ఎట్లా చెప్తున్నావు? పిల్ల గొర్రె ఎంత చెప్తున్నావు? 108 జీవాలు ఉన్నాయి. 108 జీవాలు ఉన్నాయా? 7,80,000 చెప్పిన. 7,80,000 అంటే పెద్దవి ఉన్నాయి. పిల్లలు ఎన్ని ఉన్నాయి? పెద్దవి 70 వస్తాయి. పెద్దవి 70 గొర్రెలు. పిల్లలు ఒక 38. 108 గొర్రెలు 7,80,000. రైట్ రైట్ థ్యాంక్స్. 24,000 జత 24,000 అయితే చెప్తున్నారు అండి. ఎట్లా అడుగుతున్నారా? 22,500 23తో అడుగుతున్నారు. ఓకే. ఎన్ని కేజీలు పడవచ్చు యావరేజ్ మాంసం పరంగా? 16-17. రైట్ నా థ్యాంక్స్. ఒక ఏనా నమస్తేనా? బాగున్నావునా? ఎక్కడి నుంచినా మీరు? హైదరాబాద్ నుంచి. అదే మీరే కాల్ చేసి. ఎట్లా అవుతున్నాయా మీరన్నా? అయిపోయిందా? ఎట్లా చెప్పినారు? ఎట్లా తీసుకున్నారన్నా? 22,000 జత చెప్పినారు. మీరు ఏం రేట్ తీసుకున్నారు? సరే
ఎట్లా తీసుకున్నారు అంటున్నా? తీసుకున్నాను, నాయన తీసుకున్నాను, నాయనకి తెలుసు. నాయనకి తీసుకున్నాడు. సరే మీకైతే గిట్టుబాటు అయింది. రైట్ నా థ్యాంక్స్. మీ పేరు ఏదో ఉండే మర్చిపోతున్నా. నా పేరు సోయల్ అన్న. సోయల్. రైట్ నా సోయల్. ఫాలో చేస్తా. ఓకే సంతోషం నా, థ్యాంక్స్ నా. రైట్ నా. కట్ట అయితే ఉన్నాయండి మేకలు. నేను అన్ని మేకలా మరకలు ఉన్నాయి దీంట్లో? అన్ని మరకలేనా? ఎట్లా చెప్తున్నారు మరకలు? మేక మరకలు 15,500తో చెప్తున్నారా జత? మేక మరకలు 15,500 అడుగుతున్నారా ఎట్లా? 13తో అడుగుతున్నారా? జత మేక మరకలు 15,500 చెప్తున్నారు, 13,000తో అడుగుతున్నారు. ఏం రేట్ వరకు ఇస్తారా? ఎట్లా ఇస్తారా? 13,500తో ఇస్తారా? రైట్ థ్యాంక్స్. నమస్తే. నువ్వు ఏనా? ఏం అడగలేదా? అవునా? వెరీ గుడ్. సంత జరగలే, అడగలే. బేరం అయితే చెప్పే ఉద్దేశం లేదన్నా? 19,500తో కొన్నాడా? ఎంత చెప్పినారన్నా? 22,000 బేరం చెప్పింటే 19,500 జత మేకలు అయితే కొన్నారు. అన్ని పెద్ద మేకలే కదన్నా? అన్ని పెద్ద సైజు మేకలు. ఎవరు నా కొన్నది? ఎవరు అన్ననా? యావో నుంచి అన్న వచ్చింది. ముదుగుబనా ఇదే? అవునా? 19,500కి ఫైనల్ అయిపోయిందా? రైట్ థ్యాంక్స్. మేకపోతులు 50? 4 మేకపోతులు 45,000. నువ్వు ఎట్లన్నా ఇవి ఎవరివ్యా? ఆ మనిషివ్యా? కోతులు 4 ఎంత చెప్పిన? 4 పెద్ద సైజు మేకపోతులు 85,000 అయితే చెప్తున్నారని. 85,000 చారం మిలాకే. రైట్ నా థ్యాంక్స్. ఇవి వచ్చేసి పెద్ద సైజ్ బక్రీ స్పెషల్ మేకపోతులు అయితే ఉన్నాయండి. ఎట్లన్నా? ఎట్లా ఇవి? 2 45,000. 2 పెద్ద సైజ్ మేకపోతులు 45,000. ఇవి ఇవి ఎట్లనా? ఎట్లా చెప్పినావు ఇవి? ఎంత చెప్పినాడు? 43,000 చెప్పినారు. 2 మంచి రేట్ చెప్పు. జత 43,000. రైట్ నా. మేకపోతులు అయితే ఉన్నాయండి. 4 ఉన్నాయి. అన్నగారికి అడుగుతున్నా. నమస్తే. నువ్వు ఏం రేట్ నా ఇవి? ఈ 2 42. ఈ 2 పెద్ద సైజు పోతులు 42,000. ఇవి 35,000 చెప్పినావా? ఈ 2 35,000. రైట్. 35,000 జోడి. రైట్ నా. జత ఫ్యాన్సీ బ్రీడ్ మేకపోతులు అండి. ఎట్లన్నా ఎంత చెప్పినారు జత? 1,20,000. జత ఫ్యాన్సీ బ్రీడ్ మేకపోతులు 1,20,000 చెప్పినారు. అడుగుతున్నారా ఎట్లన్నా? ఎట్లా అడుగుతున్నా? జత 1,20,000 అయితే. ఇవన్నీ మొత్తం ఒకటే సైజు అయితే ఉన్నాయి. పెద్ద సైజు పోతున్నా. ఎట్లా చెప్పినారు నా ఇవే పోతులన్నీ? ఎంత చెప్పినా? ఏనా? ఎట్లా చెప్పినారు ఒకటి? 50,000, 60,000, 70,000. ఇవన్నీ పెద్ద సైజు మేకపోతులు 50,000, 60,000, 70,000 అయితే చెప్పినారండి. ఈ వారం పెద్ద సైజు పోతులు అయితే ఎక్కువ వచ్చాయని చెప్పచ్చు. అవి ఒక నల్ల పోతులు ఉన్నాయి. ఏం రేటు అడుగుతాం? ఎంతన్నా ఇవి? కొంచెం ఇట్లా పక్కరా. ఎనికి ఎట్లా చెప్పినావునా?
2,50,000 బాబా. ఏం గుర్రం ఉన్నట్లున్నాయి, నల్ల గుర్రాలు ఉన్నట్లున్నాయా? హైట్ ఎన్ని కేజీలు పడవచ్చు నా తునకలు? 100 కేజీల పైన ఒకటి బాబా. మాంసం పరంగా ఒకటి 100 కేజీలు వస్తుంది అంటున్నావు. 100 కేజీలు పై మాట రైట్ నా. ఉన్నాయి నంబర్ ఉన్నాయి. నంబర్ 2647 రైట్ నా. కాదా మొత్తం హైదరాబాద్కి ఎత్తినారా లోడ్? ఎన్ని జీవాలు తీసుకున్నారు? 16 ఉన్నాయంట, మొత్తం 62. ఇంటికాడ 16 ఉన్నాయి. ఎవరి దగ్గర? ఎవరి ఇంటికాడ? ఆయన ఇంటికాడే ఉన్నాయి. ఎక్కడ ఇల్లు ఆయనది? దగ్గరే. సరే మొత్తం అయితే 62 టోటల్. ఎంత కిరాయి ఎంతనా? 18,500. యార్డ్ వరకు హైదరాబాద్ సిటీ. రైట్ నా. థ్యాంక్స్.